పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అఖిరానందన్ తెరంగేట్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఫస్ట్ మూవీ గురించి ప్రకటన వస్తుందా అని వేచి చూస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్తో కొంతకాలంగా అఖీరా తరచూ కనిపిస్తున్నారు. పవన్ వెంటే ఉంటున్నారు. అఖీరా హీరోగా చేసేందుకు పూర్తిగా రెడీ అయ్యారని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. అయితే అఖీరా ఫస్ట్ మూవీ గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా కొన్ని రూమర్స్ బయటకు వచ్చాయి. అఖిరానందన్ హీరోగా చేసే తొలి సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్విని దత్ నిర్మించనున్నారని తాజాగా రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఆ ప్రతిష్టాత్మక బ్యానర్లో మరి ఆ చిత్రంలో అఖీరా సినిమా ఎంట్రీ ఉంటుందని తాజాగా టాక్ నడుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా చిరుత చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం చేసింది వైజయంతి మూవీస్. మరికొందరు హీరోల్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది. ఇప్పుడు అఖీరాని కూడా తొలి మూవీకి ప్రొడ్యూసర్ చేయబోతుందనేటువంటి రూమర్స్ అయితే వస్తోంది. అఖీరానందన్ తొలి సినిమాకి తమిళ డైరెక్టర్ విష్ణువర్ధన్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. పవన్తో పంజా మూవీ చేశారు విష్ణువర్ధన్. ఆ చిత్రం కమర్షియల్గా హిట్ కాలేదు, కానీ పవన్ స్టైలిష్ లుక్, యాక్షన్ ఆ చిత్రంలో మెప్పించాయి. కొందరికి పంజా తెగ నచ్చేసింది. ఇప్పుడు అఖీరా మూవీకి విష్ణువర్ధనే డైరెక్ట్ చేయబోతున్నారని టాక్. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాలి. అఖీరా ప్రస్తుతం వైజాగ్లో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నారట. పవన్ కళ్యాణ్, ఆయన మాజీ భార్య రేణుదేశాయ్ కుమారుడు అఖీరా ఇటీవల కాలంలో పవన్ వెంట ఎక్కువగా కనిపిస్తున్నారు. అఖీరానందన్ ఫస్ట్ సినిమాపై కొంతకాలంగా రూమర్స్ అయితే వస్తోంది. చాలామంది డైరెక్టర్స్, నిర్మాతల పేర్లు వచ్చాయి. అయితే ఫైనల్గా విష్ణువర్ధనే ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ గురించి అధికారికంగా ఎప్పుడు వస్తుందని చూడాలి. విష్ణువర్ధన్తో అఖీరా చేసే మూవీ పంజా సీక్వెల్ అంటూ రూమర్స్ కూడా వస్తోంది. పంజా 2గా అది రాబోతుందంటూ రూమర్స్ కూడా ఉన్నాయి. ఈ విషయంలో క్లారిటీ రావాలి. పంజా కమర్షియల్గా సక్సెస్ కాకపోవడంతో దాని సీక్వెల్తో అఖీరా తెరంగేట్రం చేయడం రిస్క్ అని కొంతమంది అంటున్నారు. అయితే నిజంగానే అఖీరా ఫస్ట్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందా అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు.